డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దక్షిణ కాశీ ద్రాక్షారామ శైవ క్షేత్రం నందు ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు శ్రీ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కళ్యాణోత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తజనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అల్లు వెంకట దుర్గా భవానీ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. శ్రీ భీమనాథుని కళ్యాణ వేడుకలలో భాగంగా శుక్రవారం స్వామివారికి అమ్మవారికి శ్రీ పుష్పోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి పుష్పోత్సవ వేడుకలను వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ద్రాక్షారామం పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల నుంచి అసంఖ్యాకంగా భక్తజనం పోటెత్తారు. స్వామివారి పుష్పోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం వేద పండితులు వేద మంత్రోచ్చరణాలతోటి విశేష పూజాధికారులు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మార్మోగింది. శ్రీ స్వామివారి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసినటువంటి వేలాది మంది భక్తులకు శుక్రవారం సాయంత్రం ద్రాక్షారామ అన్నయ్యపేట వాస్తవ్యులు తాడాల బుజ్జి ఆధ్వర్యంలో అల్పాహారం త్రాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాడాల బుజ్జి మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా భీమేశ్వర స్వామి ఆలయంలో పుష్ప ఉత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ అల్పాహారం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈసారి 6,000 మంది భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలోని నామ వెంకన్న బాబు, చోడిశెట్టి శివాజీ, ముప్పనపల్లి గణేష్, మల్లిపూడి బుజ్జి, స్టూడియో నాని, నేదురు నాని, నేదునూరి నారాయణ, కుంపట్ల బాలు, నల్ల బుచ్చిరాజు, కర్రా తాతిలు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో ప్రాతపదయ నమో గణపదయ నమః ప్రమదపదయ నమస్తే స్థలం బోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శుభదాయ శ్రేయ